అంటే అంటే చందర్ గారు ఇక్కడికి కాదు ఇప్పటి వరకు చాలా జరిగాయి. కేసీఆర్ మాట్లాడారు, రేవంత్ రెడ్డి మాట్లాడారు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు, చెప్పుతో కొట్టాలనిపిస్తుందని కూడా మాట్లాడారు. ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు ఇద్దరు చేతులు కలిపారు. ఇలాంటి వాతావరణం ఇంకా 3 ఏళ్ళు కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఓకే, దానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే నా తండ్రి తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను సైతం త్యజించడానికి సిద్ధపడ్డ నాయకుడిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కదా అని కేటీఆర్ అన్న మొదలు పెట్టిండు తప్ప ఎన్నడన్నా కేటీఆర్ అన్న ఆ విధంగా మాట్లాడేటోడే కాదు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే, నిన్ను ముఖ్యమంత్రిగా చేసిండ్రు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలనను ఏ విధంగా చూడాలి, కానీ మరీ ఇంత దారుణమైనటువంటి పదజాలంతో ఈ యొక్క కేసీఆర్ గారిని లేకపోతే కేటీ రామారావు గారిని ఇట్లా మాట్లాడే విధానము సరైనది కాదనేది ఈ జనం సామాన్య జనంలో ఇలా చర్చ జరుగుతూ ఉంటుంది. ఒక పాయింట్ చెప్పండి. అసెంబ్లీలో మాత్రం గౌరవించారు కాబట్టి ఈరోజు సంతకం పెట్టి పదవి కాపాడుకోవడానికే కేసీఆర్ వచ్చారని బీర్లయ్య గారు మధ్యాహ్నమే ప్రెస్ మీట్ పెట్టారు, ప్రభుత్వ విప్ గారు. మరి అలా వచ్చారా లేకుంటే సభకు రావాలని డిసైడ్ అయిపోయి వచ్చారా అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంది అందరిలో. ఇప్పుడు కేసీఆర్ గారు సభకు రావడం అనేది ఇది కొత్తగా ఏం కాదు, ఇంతకుముందు కూడా వచ్చిండ్రు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి నాలెడ్జ్కు, తనకున్నటువంటి పరిపాలన ఉన్నటువంటి అవగాహనకు హరీష్ రావు గారును కేటీఆర్ అన్న గారు సరి అయినటువంటి విధంగానే సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. నీకు కేసీఆర్ అంతా 40 ఏళ్ళ అనుభవం ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన పాలనకు సంబంధించిన అంత అనుభవం అవసరం లేదు. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు, కేటీ రామన్న, హరీష్ అన్న సమాధానం దానికి ఏదైనా కూడా వాళ్ళు సరి అయినటువంటి సమాధానం చెప్తారు, మాట్లాడగలుగుతారు కదా. కళ్యాణ్ గారు వాళ్ళకి ఎంత దురుసు, ప్రతిదానికి మనం అలా తీసుకోవడం కరెక్ట్ కాదేమో, ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక సభాపతి ముఖ్యమంత్రి పోయి వాళ్ళ స్వయానం వాళ్ళ నాయకుడు అనుకో, ప్రతిపక్ష నాయకుడు అనుకో, లేకపోతే వాళ్ళ తండ్రి గారి దగ్గర పోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యోగక్షేమాలు అడుగుతుంటే ఒక సంస్కారం లేని వ్యక్తిగా కూర్చున్న కేటీఆర్ ఏం మాట్లాడతారు? కళ్యాణ్ గారు మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు కదా. దేవాలయం ముఖ్యమంత్రి గారు ఏ నాయకులైనా రేవంత్ రెడ్డి గారు అలా వస్తారని ఊహించి ఉండదు ఆయన. మా గౌరవ ముఖ్యమంత్రికి సభా మర్యాదలు తెలుసు, ఏ రకంగా పరిపాలన చేయడం తెలుసు. వాళ్ళు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు నడిపించుకోకపోతుంటే వాళ్ళు బిత్తరపోతున్నారు. అదే మేము ధనిక రాష్ట్రంలో చేయని పనులు రేవంత్ రెడ్డి గారు ఇలా అప్పుడు తెలంగాణలో జీవించుకోలేకపోతున్నారు. కళ్యాణ్ గారు ప్రజాపాలన నుంచి వాళ్ళు జీవించుకోలేకపోతున్నారు. ప్రజల్లో మనం జరిగినటువంటి ఎలక్షన్ తీర్పు నుంచి వాళ్ళు జీవించుకోలేకపోతున్నారు. ఇప్పుడు యాదగిరిగుట్ట తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది అన్న? మీ నియోజకవర్గమే కదా అన్న. ఎందుకో మీరు నిజం మాట్లాడాలి. దానికి రాష్ట్రంలో ఏదైనా వీళ్ళు అప్పుడు తెలంగాణలో రైతులు రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, సంక్షేమాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అన్న. సంక్షేమం నీకు ఎన్ని సంక్షేమ పథకాలు. థ్యాంక్ యూ చందర్ గారు, థ్యాంక్ యూ బీర్లయ్య గారు, థ్యాంక్ యూ చందర్ గారు.